వెల్కమ్ టు పబ్లిక్ టాక్ న్యూస్. పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా హైదరాబాద్లోని తమ నివాస పరిధిలో మొక్కలు నాటిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదారి కిషోర్ కుమార్. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ, నా పుట్టినరోజు సందర్భంగా మొక్కను నాటడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు అయినా 2 మొక్కలు నాటని పరిస్థితి అన్నారు. హరితహారం పేరుతో కేసీఆర్ గారు నిరంతరం తెలంగాణలో గ్రీనరీ పెరిగే దిశగా నిరంతరం కృషి చేసి రాష్ట్రంలో గ్రీనరీ శాతం పెంచి గ్రీన్ తెలంగాణగా తీర్చిదిద్దారు అన్నారు. ఆయన అడుగుజాడల్లో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో ప్రతి ఒక్కరిని మమేకం చేసి కోట్లాది మొక్కలు నాటి తన వంతు పాత్ర తను పోషించడం గొప్ప విషయం అన్నారు. ప్రతి ఒక్కరికి మొక్కలు నాటవలసిన బాధ్యత ఉందని అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమం చేపట్టిన సంతోష్ కుమార్కి కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రేపల్లి సతీష్, బీఆర్ఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల సతీష్, కడారి స్వామి, వల్లమల్ల కృష్ణ, తోట స్వామి యాదవ్, కురువ విజయ్, బండారి వీరబాబు, మంద సురేష్, జంగం అవినాష్, రవి నాయక్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిసెంబర్ 16 ఈరోజు పురస్కరించుకొని నా జన్మదినం సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ రావు గారి ఆధ్వర్యంలో వారు కొనసాగిస్తున్నటువంటి ఏదైతే ఈ హరితవనాలను సృష్టించాలి, గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలి, చెట్లను పెంచాలని చెప్పేసి ఒక నినాదంతో ముందుకు సాగుతూ ఉన్నారో దానికి అనుగుణంగా నా బర్త్డే సందర్భంగా ఈరోజు నేను కూడా ఒక చెట్టు నాటి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నది. పోయినసారి నాటిని కూడా మంచి అద్భుతంగా పెరిగి కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ అక్కడే పక్కనే ఇంకో చెట్టును ఈరోజు కూడా జన్మదినం సందర్భంగా నాటుకోవడం నిజంగా మంచిది. ఇలాంటి కార్యక్రమం అందరూ కూడా కొనసాగిస్తూ ఉండాలని చెప్పేసి సంతోష్ గారి నాయకత్వం అందరం ముందుకు సాగుదాం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇంకా మెరుగుపరుస్తూ ముందుకు తీసుకెళ్దాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం హరితహారం పేరుతోని కేసీఆర్ గారి నాయకత్వంలో అత్యద్భుతంగా చాలా వరకు పర్సెంటేజ్ అడవులను పెంచినప్పటికీ మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు వాటిని పట్టించుకోకుండా అలాంటి పథకాలని పక్కగా పెట్టేసి కనీసం ఒక చెట్టు కూడా 2 సంవత్సరాల కాలంలో నాటినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ సంపద పెంచుకునేటువంటి దాని మీద ఉన్న దృష్టి వృక్ష సంపద మీద మాత్రం ఈ ప్రభుత్వాలకు లేదు. కాబట్టి మనమే మన భూమిని, మన యొక్క ప్రపంచాన్ని, మన యొక్క భారతదేశాన్ని, తెలంగాణని రక్షించుకోవాల్సినటువంటి అవసరం దృష్ట్యా అందరం కలిసికట్టుగా మొక్కలు నాటుతూ ముందుకు సాగుదామని చెప్పేసి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. This is Anchor Ravi. Hi అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామ్ ప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. Please subscribe to Public Talk TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.